ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎప్పుడు అంటే దీనత్వం ధరించుకొనిన వారమై, ప్రభు విషయమై, ఆయన రాజ్యము కొరకై మన సమస్త ప్రవర్తనలోను దీనత్వాన్ని ప్రభు వలె ధరించుకున్నప్పుడు మరి దీనులు సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ దినం ప్రభు మనకిచ్చిన వాగ్దానం కాబట్టి మరి ఈ దినం మొదలుకొని ప్రభు వలె సాత్వికాన్ని, ఆయన వలె దీనత్వాన్ని కలిగి మనం జీవిద్దాము. నిశ్చయంగా దేవుడు మనకి అక్కరగా ఉన్న సమస్తాన్ని ఆయన దయచేయబోతున్నాడు. అంతేకాక మరటి వారు బహుక్షేమము కలిగి వారు సుఖించెదరు. సుఖం అంటే లోక సంబంధమైనటువంటి అన్ని రకముల అవసరతలు, ఆశీర్వాదాలు అనుభవిస్తూ తులతొగటమని కాదు, కానీ మరి బహుక్షేమము కలిగి ప్రతి కీడు, ప్రమాదం, విపత్తు, నాశనములు వీటన్నిటి నుండి తప్పించబడిన వారమై నిత్యము ఆయన కృపా క్షేమము మనల్ని వెంబడిస్తూ ఉంటుండగా క్షేమము కలిగి అనుదినము ఆహారముతోను వస్త్రముతోను అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆ దీవెనలతో అభిషేకముతో ప్రభు మనల్ని జీవింపచేస్తాడు. బహుక్షేమము కలిగి మనం సుఖిస్తాం. ఎప్పుడు అంటే దేవుని అందలి భయభక్తులను ధరించినప్పుడు, యేసయ్య వలె ఆ సాత్వికాన్ని, దీనత్వాన్ని మనం ధరించుకున్నప్పుడు, దీనులుగా మనం ఉంటున్నప్పుడు మనం భూమిని స్వతంత్రించుకుంటాం. మనకు అక్కరగా ఉన్న సమస్తాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క గర్వం కానీ, అతిశయము కానీ, లోక సంబంధమైనటువంటి ఆయా విషయాలను బట్టి తెలిసి తెలవక అతిశయపడే స్వభావం మనలో ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి ప్రభు వలె దీనత్వాన్ని మనం ధరించుకుందాం. ఆయన దీనత్వము, ఆయన సాత్వికము మరి ఎంతగానో ప్రభువుని ఘనపరిచి ఉన్నాయి. ఆమెన్. కాబట్టి ఈ దినం నుండి ప్రభు వలె దీనత్వాన్ని, కనికరమైన మనస్సుని, సాత్వికాన్ని ధరించుకొని ప్రభు వలె ఈ లోకంలో సాక్షులుగాను మాదిరికరంగాను జీవిద్దాం. అనేకులు ఎదుట ప్రభు యొక్క ప్రేమను క్రియలలో చూపించే వారిగా ఉందాం. తద్వారా బహుక్షేమము కలిగి మనం జీవించటమే కాక మరి అనేకమైనటువంటి విషయములలో ఆశీర్వాదకరంగా స్వతంత్రించుకునే కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు వరకు ఎటువంటి పోరాటాలు, ఎటువంటి సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు, సమస్యలు, పోరాటాలతో ఒకవేళ ఉంటున్నావేమో, దీనత్వాన్ని ధరించుకో. దేవుడు భూమిని స్వతంత్రించుకునే ఉన్నతమైనటువంటి ఆ ఔన్నత్యాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ ఉదయకాలం అందరము ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం దీనులు భూమిని స్వతంత్రించుకుందురనియు, బహుక్షేమము కలిగి వారు సుఖించదరని ప్రభా శ్రేష్టమైన రీతిలో నీ వాక్కుని మాకు అనుగ్రహించి ఉంటున్నావు. దయతో నీ బిడ్డల యొక్క పొరపాట్లను ప్రభా క్షమించండి. గర్వము, అతిశయము, బలహీనతలు అయ్యా, తరచుగా పడిపోతున్న స్థితి, ప్రతి విధమైన కృంగుబాటు, నిరుత్సాహము నుండి ప్రభా నీ బిడ్డలకి ఉదయకాలం విడుదల కలుగును గాక. దీనులై ప్రభా నీ దీన మనస్సును ధరించిన వారే తండ్రి, ఇదిగో భూమిని స్వతంత్రించుకునే కృప వారికి దయచే. ఏ విషయాల్లో తన్ని సమస్యలతో ఉంటున్నారో, ఏ శోధన ప్రభ, ఏ కీడు వారిని కట్టి ఉంచినదో, ప్రతి పాపం, చీకటి ఏసునాములు ఇప్పుడే కొట్టివేయబడును గాక. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అప్పులు, ఆర్థిక సమస్యల నుండి ఉదయకాలం విడుదల కలుగును గాక. ప్రతి విధమైన చింత యావత్తు వారి యొద్ద నుండి కొట్టివేయబడును గాక. వారి దుఃఖ దినములు ఇది మొదలుకొని సమాప్తం చేయబడును గాక. ఈ ఉదయకాలం నీ బిడ్డలు చేయబోనుకొనిచిన ప్రతి పని విషయంలో ఇదిగో వారు అడుగుపెట్టిన స్థలము తని వారి యేసునామములో స్వతంత్రించుకొందురు గాక. వారికి ఎదురొస్తున్న ప్రతి పోరాటం, విరోధి యొక్క చర్యలు యేసునామములో ఇప్పుడే బంధిస్తున్నామయ్యా. నీ కృప బిడ్డలందరి మీదకి ఉదయకాలం బహుబలంగా దిగి రావాలి. అందరికీ తోడుగా ఉండండి. ఈ ఉదయకాలం నీ కృపయు, నీ క్షేమము తండ్రి, బహుక్షేమము ప్రభా నీ బిడ్డల్ని వెంబడించును గాక. అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగిన వారై
నిన్ను స్తుతించే వారిగా, సాక్షులుగా ఉండేవారిగా నీ బిడ్డలు ఉండునట్లుగా ఇప్పటి కాలపు ఈ శ్రమ, పోరాటం, దుఃఖం, గర్భఫలం లేని స్థితి, అయ్యా ప్రతి విధమైన నిరుద్యోగం, సమస్యలు యేసు నామములో ఇక వారి ఎదుట కొట్టివేయబడును గాక. అద్భుతం చేయండి, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఏ ఏ సమస్యలు, ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు వారి అవసరతలన్నీ తీర్చి అయ్యా నీ రాకడ కొరకు ప్రభావాన్ని సిద్ధపరచమని, వారు సిద్ధపడుతూ అనేకులు నీ కొరకు సంపాదించే కృపను నీ బిడ్డలకు దయచేయమని, ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని, ఈ సంవత్సరం అంతా వారికి దీవెనకరంగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.